తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించిన సర్దార్ ఖాన్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మెదక్ ఎంపీ సీటు వస్తుందని కలలు కంటున్నారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ అన్నారు. కేవలం తెలంగాణలో 2 నెలల కాల పరిమితిలోపే ప్రజాపాలన అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకపారు విమర్శలు చేస్తే యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం తమ పార్టీ అధిష్టానాన్ని మెప్పించడానికి ఎంపీ సీటు గురించి మాత్రమే ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఎంపీ సీటు వస్తుందని భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్న నేడు కానీ మహిళలను గౌరవించలేదు. మొదటి 5 సంవత్సరాలు మహిళా మంత్రులు లేకుండా పాలించిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారిక సాధించడానికి వారిని గౌరవించడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దానిని ఓర్వలేక ఆటో డ్రైవర్ సోదరులను రెచ్చగొడుతున్న విధానాన్ని యావత్ మహిళా లోకం గమనిస్తుందన్నారు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి మీరు ముట్టడిస్తే మిమ్మల్ని గ్రామాలలో తిరగనీయకుండా మహిళామణులు మిమ్మల్ని ముట్టడిస్తారని హెచ్చరిస్తున్నామన్నారు. మీ స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ కుట్రలు చేయకండి. అలా చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని తగిన శాస్తి చెప్తారని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల బాలు, ఆందీపూర్ బాలాగౌడ్, డప్పు గణేష్, సమీర్, అజీం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు మెదక్ సీట్ గురించి ఈరోజు వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించటానికి వాళ్ళ స్థాయి మించి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకబారు విమర్శలు చేస్తున్నారు. మీరు ఎంత మొత్తుకున్న తెలంగాణ ప్రజలకు తెలుసు. కేవలం 2 నెలల కాల పరిమితిలోనే తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాపాలన అందించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందని ప్రజలకు అందరికీ తెలుసు. మీరు తమ పద్ధతి మార్చుకొని ఈరోజు ప్రజా క్షేత్రంలో ఉండాలని, ఎందుకంటే ఇలాంటి చౌకబారు విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే ప్రజలు నమ్మరు. కేవలం మీ సీట్ గురించి ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తే మీకు సీటు ఏమో కానీ ప్రజలలో ఉన్న మీ గౌరవం పోతుందని హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా మహిళా లోకానికి, మహిళా మనులకు గౌరవం ఇచ్చిన సందర్భం లేదు. గత 10 ఏళ్లలో మొదటి పర్యావరణం 5 సంవత్సరాలు మహిళా మంత్రులు లేకుండానే ఈరోజు మంత్రిమండలి నడిచింది. మహిళా మంత్రులు లేకుండానే పాలన అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈరోజు మహిళా సాధికారత గురించి, వాళ్ళ అభ్యున్నతి గురించి వాళ్ళు గౌరవించడానికి ఈరోజు 6 గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దానిని ఓర్వలేక ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను సోదరులను ఈరోజు రెచ్చగొడుతున్న విధానాన్ని యావత్ తెలంగాణ మహిళా లోకం గమనిస్తుంది. మీరు గిన ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ముట్టడిస్తామని ఏదైతే పిలుపునిచ్చారో మహిళలంతా గమనిస్తున్నారో. మీరు తమ పద్ధతిని మార్చుకోకపోతే మీరు గ్రామాలలో తిరిగితే మహిళలు కూడా మిమ్మల్ని ముట్టడిస్తే గ్రామాలలో తిరగనీయకుండా అడుకుంటారని హెచ్చరిస్తున్నాం. మీ రాజకీయ అవసరాలకు, మీ స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ కుట్రలు చేయకండి. అలా చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూసి ఊరుకోరని హెచ్చరిస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో
ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.